మనకి ఒకప్పుడు వరకట్న వేధింపులతో కానీ లేదంటే ఇతర కారణాలతో భర్తలు భార్యలను చంపేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే భార్యలే భర్తలను చంపేస్తూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ మనకి తమిళనాడులో ధర్మపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఇక్కడ భర్త వచ్చేసరికి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో. దాని తర్వాత ఇటువైపు ప్రియుడు వచ్చేసరికి మరి సెలూన్ షాప్లో చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, మరి ప్రియుడితో కలిసేసి భార్య మరి భర్తను లేపేసింది. ఏ విధంగా అనుకుంటున్నారా? సో ఫస్ట్ పురుగుల మందు ఇచ్చాడనమాట ఎవరో ప్రియుడు. సో దాన్ని ఫస్ట్ తీసుకొచ్చి పొమగ్రానేట్ జ్యూస్లో కలిపింది. సో అయినా సరే దాన్ని భర్త తాగలేదనమాట. సో తాగలేదని చెప్పేసి ఈసారి వేరే విధంగా స్కెచ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా సాంబార్లో కలిపేసింది. సో సాంబార్లో కలిపేసి దాని తర్వాత అతనికి అన్నం పెడితే సో అతను తిన్నాడు. దాని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అతను వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో వాంతులు చేసుకుంటూ అతను స్పృహ కోల్పోయాడు అనమాట. సో మరి స్పృహ కోల్పోయిన తర్వాత కుటుంబీకులందరూ కూడా మరి తీసుకెళ్ళి మరి హాస్పిటల్లో తీసుకెళ్లారు. హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత అతను బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ తేలింది సో విషయం కలిసింది అన్నంలో అని చెప్పేసి. సో మరి విషయం కలిసింది అని చెప్పేసి తేలిన తర్వాత వాళ్ళ కుటుంబకులు ఏమో వాట్సాప్ చాటింగ్ చెక్ చేశారనమాట, ఎందుకు సంథింగ్ జరిగిందని చెప్పేసి. అయితే మరి వాట్సాప్ చాటింగ్లో అతనితో చాట్ చేసినట్టు కనిపించింది. ఓకే, అతను అక్కడ చాటింగ్లో ఏముందంటే, ఓకే నువ్వు ఇచ్చిన విషయాన్ని ఫస్ట్ జ్యూస్లో గెలిపాను, మా ఆయన తాగలేదు, దాని తర్వాత అన్నంలో గెలిపాను, తిన్నాడు, సో మరి అయిపోయినట్టే కా అని చెప్పేసి ఆ చాటింగ్ అయితే దాంట్లో కనిపించింది అనమాట. సో మరి దాన్ని పోలీసులు గమనించిన తర్వాత వాళ్ళిద్దరిని రిమాండ్లోకి తీసుకొని సో ఈ చాటింగ్ మొత్తం చెక్ చేసి మరి వీళ్ళిద్దరే చేశారు, ఉద్దేశపూర్వకంగానే ఇది హత్యలాగా ఉందని చెప్పేసి సో హత్యలాగా దీన్ని అయితే ధృవీకరించడం జరిగిందనమాట. సో మరి ఏదైనా సరే మరి ఇటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడతానే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో, అసలు ఎవరు కనెక్ట్ అవుతారో, సో ఎప్పుడు ఏం చేస్తారో అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒకప్పుడు చూసుకుంటే భర్తలను చూసి భార్యలు భయపడేవాళ్ళు, ఇప్పుడు భార్యలు చూసి భర్తలు భయపడాల్సి వస్తూ ఉంది.